తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం. కొన్ని నిజ జీవితంలో జరిగే విషయాలను తీసుకుని వాటి ద్వారా సులువుగా హిందీ నేర్చుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దాం. నేను బీచ్ రోడ్లో నడుస్తున్నాను. నేను బీచ్ రోడ్ పర్ అంటే బీచ్ రోడ్లో. చల్ రహా హూ, చల్నా అంటే నడవడం, చల్ రహా హూ అంటే నడుస్తూ ఉన్నాను. ఇక్కడ చాలామంది వాకింగ్ చేస్తూ ఉన్నారు. యహా ఇక్కడ, బహుత్ సే లోగ్ చాలామంది, వాకింగ్ కర్ రహే హై లేదా సైర్ కర్ రహే హై, సైర్ కర్నా అంటే వాకింగ్ చేయడం అనమాట. సైర్ కర్ రహే హై వాకింగ్ చేస్తూ ఉన్నారు. రోడ్డు మీద చాలా వాహనాలు వెళ్తూ ఉన్నాయి. సడక్ పర్ రోడ్డు మీద, బహుత్ సారీ చాలా, గాడియా వాహనాలు, గాడి అంటే వాహనం, గాడియా అంటే వాహనాలు, చల్ రహీ హై వెళుతూ ఉన్నాయి. సడక్ పర్ బహుత్ సారీ గాడియా చల్ రహీ హై. కొంతమంది హెల్మెట్ పెట్టుకున్నారు, కొంతమంది పెట్టుకోలేదు. కుछ लोगों ने हेलमेट पहना है, कुछ लोगों ने नहीं पहना है. कुछ लोगों ने కొంతమంది హెల్మెట్ పహనా హై పెట్టుకున్నారు. కుछ लोगों ने కొంతమంది नहीं पहना है పెట్టుకోలేదు. ప్రభుత్వం బీచ్లో కొబ్బరి చెట్లు నాటించింది. ప్రభుత్వం సర్కార్ అంటే ప్రభుత్వం అనమాట. సర్కార్నే బీచ్ మే బీచ్లో లేదా బీచ్ పర్ బీచ్లో నారియల్ కే పేడ్ అంటే కొబ్బరి చెట్లు అనమాట. ఓకే, నారియల్ అంటే కొబ్బరి, కే పేడ్ అంటే చెట్లు. ఓకే, నారియల్ కే పేడ్ కొబ్బరి చెట్లు, లగ్వాయే హై నాటించింది. రోడ్డు ప్రక్కన చాలా కరెంటు స్తంభాలు ఉన్నాయి. రోడ్డు ప్రక్కన సడక్ కే కినారే చాలా, బహుత్ సారే కరెంటు స్తంభాలు, కరెంటుని బిజిలీ అంటాం, స్తంభాలను ఖంబే అంటాం. స్తంభం అంటే ఒక స్తంభాన్ని కంబ అంటాం, ఎక్కువ స్తంభాలు ఉంటే కంబే అంటాం. ఓకే, బిజిలీకే కంబే అంటే కరెంటు స్తంభాలు హై ఉన్నాయి. ఒక ఆయన నడుస్తూ నాకు ఎదురుగా వస్తున్నారు. ఒక ఆయన లేదా ఒక మనిషి, ఏక్ ఆద్మీ, నడుస్తూ అంటే ఏం చెప్తాం మనం? చల్తే హుయే అంటే నడుస్తూ. ఓకే, నా ఎదురుగా, మేరే సామ్నే అంటే నా ఎదురుగా. ఓకే, ఆ రహా హై వస్తున్నాడు, ఆ రహే హై వస్తున్నారు. ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటే ఆయనకి ఆ రహే హై అని మనం చెప్తాం అనమాట. మీరు హిందీ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మేము మీతో మాట్లాడిస్తూ చాలా చక్కగా హిందీ నేర్పించగలుగుతాం. మీరు ఉన్న చోటు నుంచే చక్కగా మీరు నేర్చుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి, వివరాలు తెలుసుకోవడానికి పైన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.